యంగ్ హీరోల్లో చాలా కాలం కిస్మత్తో ఫైట్ చేసి పడిలేస్తున్న స్టార్ రామ్. అయితే మాస్ హీరో అవ్వాలన్న తన కోరిక మాత్రం ఇస్మార్ట్ శంకర్ తో తీరింది. అప్పటి నుంచి తను వేసే ప్రతి అడుగు మాస్ మతి పోగొట్టడం కోసమే అన్నట్టు సాగింది. కొత్తగా బోయపాటి సీను, ఆ తర్వాత మరొకరితోనూ మాస్ జోనర్ కే డోర్ తీస్తున్నాడు. మొత్తంగా 3 ప్రాజెక్టులతో షాక్ ఇవ్వబోతున్నాడు. హీరో ఎవరైనా హిట్లు ఎన్నొచ్చినా మాస్ ఇమేజ్ లేని కెరీర్ లో మైలేజ్ పెరగదు. అందుకే కుర్ర హీరోలంతా ఉన్న ఫలంగా మాస్ హీరో అయిపోవాలి అనుకుంటారు. ఆ విషయంలో రామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరట్లేదు. కానీ ఒక 3 ఏళ్లుగా తన లుక్ తో పాటు లక్ కూడా మారుతున్నట్టుంది. జగడం, మస్కా ఇలాంటి ప్రయోగాలెన్ని చేసినా రామ్ కి మాస్ లుక్ రాలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ తో తన ఫేట్, లుక్, కిక్ 2 మారాయి. అక్కడి నుంచి మాస్ మంత్ర వేస్తూనే ఉన్న రామ్ ఇక మరో జానర్ కి డోర్ తెరిచేలా లేడు, తెరవట్లేదు కూడా. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ అంటూ డ్యూయల్ లుక్ లో షాక్ ఇచ్చాడు. 2 పాత్రలతో మాస్ మత్తి పోగొట్టాడు. ఇది బ్లాక్ బస్టర్ కాకుండా మాస్ ఇమేజ్ లో మైలేజ్ పెంచే మూవీగా రామ్ కి కలిసొచ్చింది. ఇస్మార్ట్ శంకర్ రెడ్ తర్వాత లింగుస్వామితో ది వారియర్ మూవీ చేశాడు రామ్. అలా బైలింగ్వల్ ప్రాజెక్టుతో మళ్లీ మాస్ జపమే చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా మాస్ జానర్ లో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నాడు. ది వారియర్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇంతలోనే బోయపాటి సీనుతో రామ్ ప్రాజెక్టులో కదలిక మొదలైంది. అంటే ఇస్మార్ట్ శంకర్ నుంచి బోయపాటి మూవీ వరకు వరుసగా 4 మాస్ ప్రయోగాలతోనే బిజీ అయ్యాడు రామ్. మొత్తానికి కలిసొచ్చే టైంలో మాస్ మతి పోగొట్టాలని చూస్తున్నాడు.